ఫ్రెండ్స్, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్లో ఉంది. జూనియర్ టీం సౌత్ ఆఫ్రికాలో టీ20 సిరీస్ ఆడుతుండగా సీనియర్ టీం బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి రెడీ అవుతుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే వీటిలో భారత్ కనీసం 4 మ్యాచ్లు గెలవాలి. ఇదే లక్ష్యంతో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. గత 2 సార్లు ఆసిస్టుల్లో ఇండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మన వాళ్ళకు అనుకూలంగా లేవు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ని 3-0 తేడాతో కోల్పోయిన టీమిండియా ఆస్ట్రేలియాను కంగారు గడ్డపై ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోతే 9 మంది సీనియర్ క్రికెటర్ల కెరీర్కు ఎండ్ కార్డు పడినట్లే. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోతే టీమిండియా WTC ఫైనల్కు వెళ్లలేదు. మళ్లీ కొత్త టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి లాంగ్ గ్యాప్ ఉంది. ఒకవేళ ఆసీస్ టూర్లో భారత్ ఓడిపోతే నెక్స్ట్ సీజన్కు కొత్త టీంను రెడీ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయిస్తే ప్రస్తుత టీంలోని 9 మంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించక తప్పదు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ 2025 జనవరి 3 నుంచి జనవరి 7 వరకు జరుగుతుంది. టీమిండియా ఈ ట్రోఫీ ఓడితే జనవరి 7 తర్వాత చాలామంది సీనియర్లు మళ్లీ టీమిండియాకు ఆడడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా నలుగురు సొంతగడ్డపై న్యూజిలాండ్ సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కివీస్ చాలా ఏళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై ఓడించింది. అప్పటి నుంచే ఈ నలుగురిపై చాలా ఒత్తిడి ఉంది. ఆసీస్ టూర్లో కూడా వీళ్ళందరూ ఫెయిల్ అయితే బీసీసీఐ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుక్కోక తప్పదు. మరోవైపు ఇప్పటికే ఇంటర్నేషనల్స్ క్రికెట్కు దూరమైన వెటరన్ క్రికెటర్లైన చటేశ్వర్ పుజారా, అజింక్య రెహానే, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలా ఏళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ లిస్టులో మొహమ్మద్ షమీ కూడా ఉండవచ్చు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత చీలమండ సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటి వరకు రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఆసీస్పై అతడు ఆడడం కష్టమేనని చెప్పుకోవచ్చు. దీంతో మొహమ్మద్ షమీ కూడా రిటైర్మెంట్ ప్రకటించే లిస్టులో ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా మంది యంగ్స్టర్స్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఆసీస్ టూర్లో సీనియర్లు ప్రభావం చూపలేకపోతే తర్వాతి టెస్టు సీజన్లో వారి ప్లేస్లో కొత్త వాళ్లకు బీసీసీఐ ఛాన్సులు ఇచ్చే అవకాశం ఉంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత మళ్లీ టీమిండియా 2025 జూన్లో ఇంగ్లాండ్ సిరీస్తో టెస్టు సీజన్ ప్రారంభించనుంది. కొత్త WTC సైకిల్ ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్, ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించి WTC ఫైనల్కు చేరుకుంటుందా లేదా అనేటువంటి విషయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.